రీసెంట్ గా కొన్ని మస్ట్ అవైటెడ్ అప్కమింగ్ ఫిల్మ్స్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. సో చాలా వరకు ఎక్కువ అప్డేట్స్ రావడం వలన అవన్నీ కొద్దిగా పెండింగ్ లో లేట్ గా వీడియోస్ చేయడం కుదురుతుంది. సో మోస్ట్లీ ఆ పాపులర్ ఫిల్మ్స్ కి సంబంధించిన మెయిన్ అప్డేట్స్ అయితే మాత్రం మీ అందరి వరకు తీసుకురావడానికి మాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఒకవేళ లేట్ అయినా ఫాస్ట్ గా చేసిన. ముందుగా అయితే మాత్రం వార్ 2 ఫిల్మ్ గురించి. యాక్చువల్ గా ఈ వార్ 2 ఫిల్మ్ అనేది ఈ ఇయర్ లో వస్తుందనే రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. తర్వాత జనవరి మంత్ లోని రిపబ్లిక్ డే టైమ్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. బట్ తర్వాత అయితే మాత్రం ఈ ఫిల్మ్ ని పోస్ట్ పోన్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే ఈ ఫిల్మ్ కి సంబంధించిన మొన్నటి వరకు కొన్ని సీన్స్ అయితే మాత్రం జరిగాయి, కొన్ని యాక్షన్ సీన్స్. బట్ వాటికి హీరోస్ అవసరం లేదు. మనకు తెలిసిందే చాలా యాక్షన్ ఫిల్మ్స్ ఇండియాలోనే కాదు హాలీవుడ్ లో అయినా సరే మెయిన్ యాక్టర్స్ లేకుండా స్టంట్ మ్యాన్స్ తోటి షూట్ చేస్తారు. సో ఆ సీన్ లో ఒకవేళ కావాల్సి వస్తే ఏఐ తోటి మోర్ఫింగ్ చేస్తారు. పోతే ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి ఈ వార్ 2 షెడ్యూల్ లోని జాయిన్ అవబోతున్నారు. అవును గైస్, ఈ ఫిబ్రవరి 2nd వీక్ నుండి ఈ ఫిల్మ్ కి సంబంధించిన మెయిన్ షూటింగ్ పార్ట్స్ అన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా ముంబైలోనే. సో ఎప్పటి నుండో వీళ్ళిద్దరు కూడా షూటింగ్ లోని జాయిన్ అవుతాం అన్నట్టు అండ్ స్క్రీన్ టెస్ట్ లకు అయితే మాత్రం వెళ్ళారు తప్ప షూటింగ్ పార్ట్స్ అయితే మాత్రం స్టార్ట్ చేయలేదు. బట్ ఈసారి మాత్రం కలిసి షూటింగ్ లోని జాయిన్ అవబోతున్నారు. మరి గేమ్ చేంజర్ కి సంబంధించిన షూటింగ్ అనేది కంప్లీట్ అయిందా లేదంటే కియారా అద్వానీ పార్ట్ అనేది కంప్లీట్ అయిందో లేదో తెలియదు కానీ ఆమె కూడా ఈ షూటింగ్ లోని కొన్ని మెయిన్ పార్ట్స్ లోని జాయిన్ అయిపోతుందంట. బట్ మాక్సిమం ఆమెకి గేమ్ చేంజర్ కన్నా ఈ ఫిల్మ్ లో స్కోప్ ఇంకా తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోస్ కాబట్టి వాళ్ళని ఫోకస్ చేయడానికి మోస్ట్లీ స్టోరీ గానీ స్క్రీన్ ప్లే గానీ డిజైన్ చేస్తారు. యాక్చువల్ గా ఎన్టీఆర్ విలన్ అయినప్పటికీ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ ని గానీ ఆ క్యారెక్టర్ ని చూపించే విధానం గానీ హెవీగా ఉండబోతుంది. పోతే ఇక ఈ ఫిల్మ్ అనేది ప్రస్తుతానికి ఎలాంటి క్యామియోస్ కూడా ఉండట్లేదని చెప్పి ఆదిత్య చోప్రా ప్లానింగ్స్ మార్చుకున్నట్టు రీసెంట్ రిపోర్ట్స్ లో తెలిసింది. అవును గైస్, ఈ ఫిల్మ్ లోని టైగర్ 3 ఆర్ పఠాన్ లో యూజ్ చేసినట్టు ఆ క్యామియోస్ ప్రతిసారి కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. సో ఇది యాక్చువల్ గా మంచి డిసిషన్. ప్రతిసారి ఈ క్యారెక్టర్స్ ని చూపిస్తే ఆ ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో పాటు కబీర్ క్యామియో అనేది జస్ట్ పోస్ట్ క్రెడిట్స్ గా వాడుకున్నప్పటికీ ఫిల్మ్ స్టోరీ ప్రకారం అయితే క్యామియోని ఇరికించలేదు. యాక్చువల్ గా అది జస్ట్ పోస్ట్ క్రెడిట్స్ గా నెక్స్ట్ ఫిల్మ్ కి ఒక గ్లింపిస్ టైప్ లో చూపించారు. బట్ ఈ ఫిల్మ్ టైగర్ వర్సెస్ పఠాన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫిల్మ్ ఎండింగ్ కి కరెక్ట్ గా మెయిన్ విలన్ ఎవరు ఉండబోతున్నారు అనే కొన్ని హింట్స్ అయితే మాత్రం ప్లాట్ లో ఇది వరకు ప్లాన్ చేసుకున్నారు. మరి ఆదిత్య చోప్రా ఇప్పుడు రీచేంజ్ చేశారు కాబట్టి దాన్ని మార్చేసారా ఇంకా అలానే ఉంచారా మనకి క్లారిటీగా తెలియదు. కానీ టైగర్ వర్సెస్ పఠాన్ కనెక్షన్ కి సంబంధించిన హింట్స్ పెడితే ఇంకాస్త బాగా యూజ్ అవుతుంది అనమాట. క్యామియోస్ అవసరం లేదు, జస్ట్ ఆ హింట్స్ ని ప్లాట్ ని కనెక్ట్ చేసే విధంగా. బట్ బడ్జెట్ అయితే ఇప్పటిదాకా టైగర్ 3 కన్నా ఈ ఫిల్మ్ బడ్జెట్ ని ఇంకా పెంచుతున్నారు. పఠాన్ కి 220 నుండి 250 crore లోపే బడ్జెట్ ని పెట్టారు. కాకపోతే టైగర్ 3 కి 300 crore బడ్జెట్ ని పెట్టారు. ఈ ఫిల్మ్ కి ఏకంగా 350 crore బడ్జెట్ ని పెట్టొచ్చని చెప్పి ప్రస్తుతానికి రిపోర్ట్ నుండి కొద్దిగా బజ్ అయితే నడుస్తుంది. టైగర్ 3 లో క్వాలిటీ ఏ రేంజ్ లో పెరిగిందో క్లియర్ గా థియేటర్స్ లోనే కనిపించింది. బట్ ఇందులో అంతకు మించి ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బాగా ఎక్కువగా ఫోకస్ తీసుకుని ఆగస్ట్ 14th టైం కి అంటే నెక్స్ట్ ఇయర్ 2025 కి ఈ ఫిల్మ్ ని ప్లాన్ చేసుకున్నారు ఇండిపెండెన్స్ డే టైంలోనే. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఫిల్మ్ అయిన ఓజీ ఫిల్మ్ అనేది ఈ ఇయర్ లో వస్తుంది కానీ ఏ టైం కి వస్తుందో ఎప్పుడు వస్తుందో క్లారిటీ అయితే లేదు. అండ్ హరిహర వీరమాలు ఇంకా కంటిన్యూ అవుతుందా, షెడ్యూల్ అయిపోయిందా, హోల్డ్ లో ఉందా అనే క్లారిటీ కూడా చాలా వరకు లేదు ఈ రెండు ప్రాజెక్ట్స్ మీద. బట్ నిన్న అయితే మాత్రం అది మొన్న అనుకుంటా యాక్చువల్ గా ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఇదే ఇయర్ లోని చవితికి గానీ లేదంటే దసరాకి గానీ రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి ఫ్యాన్స్ నుండి కొంతమంది నుండి బజ్ రూమర్స్ అయితే నడిచే గానీ ఇప్పుడు యాక్చువల్ గా సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అది కూడా సెప్టెంబర్ మంత్ ఎండింగ్ కి సెప్టెంబర్ 27th అయితే ఈ ఫిల్మ్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేద్దామని చెప్పి అండ్ ఓవర్సీస్ రైట్స్ విషయంలోని దాంతో పాటు ఓటీటీ రైట్స్ విషయంలోని ప్రస్తుతానికి అయితే మూవీ టీమ్ అయితే ప్లానింగ్స్ చేస్తుంది. అండ్ సెప్టెంబర్ రిలీజ్ కి అయితే మాత్రం మాక్సిమం ఫిక్స్ చేసుకున్నారంట రిలీజ్ డేట్ ని. ఫ్యాన్స్ అయితే మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ ఫిల్మ్ తో ఖచ్చితంగా పాన్ ఇండియాగా హిట్ కొట్టకపోయినప్పటికీ తెలుగు స్టేట్స్ లో అయితే మాత్రం ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ అయితే మాత్రం ఫిల్మ్ పర్ఫెక్ట్ గా ఒక ఫ్యాన్ సర్వీస్ టైప్ లోని డైరెక్టర్ సుజిత్ అయితే ఫ్యాన్ బాయ్ అంటున్నాడు. సో దానికి తగ్గట్టు డెలివర్ చేసిన చాలు అన్నట్టు కొన్ని హోప్స్ ఉన్నప్పటికీ సేమ్ మంత్ లోని రామ్ చరణ్ గేమ్ చేంజర్ యొక్క రిలీజ్ డేట్ ని కూడా ఇదివరకే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కరెక్ట్ డేట్ తెలియదు కానీ ఆ ఫిల్మ్ అయితే మాత్రం సెప్టెంబర్ స్టార్టింగ్ వీక్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసి పెట్టుకున్నట్టు ఇదివరకే చాలా రూమర్స్ అండ్ న్యూస్ గానీ ఒక షెడ్యూల్ పరంగా అయితే మాత్రం డీటెయిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి ఇన్సైడర్స్ నుండి. ఇన్ఫాక్ట్ గేమ్ చేంజర్ ఓజీ మాత్రమే కాదు దేవరా ఫిల్మ్ కి కూడా సరైన రిలీజ్ డేట్ ని పెట్టుకుందామంటే పర్ఫెక్ట్ గా దొరకట్లేదంట. ఆగస్ట్ లోనో సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో ప్లాన్ చేసుకోవాలి. బట్ అప్పటితో కొన్ని ఫిల్మ్స్ తో అయితే క్లాష్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ సెప్టెంబర్ ని కానీ మిస్ చేసుకుంటే గేమ్ చేంజర్ మరి ఎప్పటికి పోస్ట్ పోన్ అవుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా శంకర్ గారు ఈ ఇయర్ లో రిలీజ్ చేయకపోతే చాలా పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ ఇప్పటికే చాలా లేట్ అయిందనే ఫీలింగ్ లో ఉన్నారు చాలా మంది. ఒకవేళ గేమ్ చేంజర్ ని కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ మంత్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటే మెగా ఫ్యామిలీలోనే చాలా వరకు ఫ్యాన్ వర్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సుజిత్ మీద ఫుల్ హోప్స్ అయితే పెట్టుకోలేం సాహో తర్వాత. ఒకవేళ టాక్ తేడా వస్తే ఓజీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
రెండు ఫిలిమ్స్ కూడా పెద్ద విఎఫ్ఎక్స్ యూజ్ చేసే ఫిలిమ్స్ కానప్పటికీ చాలా హెవీ బడ్జెట్ లోనే రాబోతున్నాయి. అండ్ శంకర్ గారి మీద కూడా చాలా మందికి డౌట్ ఉంది గేమ్ చేంజర్ మీద. బట్ ఎంతైనా కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్టార్ డైరెక్టర్ కాబట్టి ఆయన మీద కొన్ని హోప్స్ ని పెట్టుకోవచ్చు. దాంతోపాటు అదర్ స్టేట్స్ లో కూడా ఆ ఫిల్మ్ కి బజ్ ఉంది. లైక్ ఓజీకి అయితే మాత్రం ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకు మాత్రమే బజ్ అనేది ఉంది. సో అదర్ స్టేట్స్ లో చాలా కష్టం. మరి చూడాలి ఏం ప్లాన్ చేస్తారో. గేమ్ చేంజర్ ఒకవేళ తమిళ్లో క్లిక్ అయితే కేరళ అండ్ కర్ణాటక కూడా బాగా బోనస్ అవుతుంది. హిందీ మార్కెట్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ గా చెప్పుకోలేం కానీ తెలుగు స్టేట్స్ లోని లాంగ్ రన్ ఎఫెక్ట్ అయితే మాత్రం రెండు ఫిల్మ్స్ మీద చాలా గట్టిగా పడబోతుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా రెండు ఫిల్మ్స్ ని అదే టైంకి అదే మంత్ కి రిలీజ్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఏమైనా చేంజెస్ జరిగితే ఖచ్చితంగా ఆ వచ్చిన అప్డేట్ కూడా మళ్ళీ మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తా. ఇక తర్వాత దేవరా పోస్ట్ పోన్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ అనేది ఈ టైంలో రిలీజ్ చేసుకోవాలి. అప్పటికి కూడా బడే మియా చోట మియా తోటి క్లాష్ ఉంది. బట్ అప్పుడు కూడా ఫ్రీగా లేదని చెప్పలేను కానీ తెలుగు స్టేట్స్ లో ఆ ఫిల్మ్ కి సేఫ్ అనమాట. వాళ్ళకి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళు ఒక 80 నుండి 90 డేస్ వరకు ఎక్స్ట్రా షూటింగ్ ని అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ ని జరుపుకోవాలి. సో ఆ ఎక్స్ట్రా షూటింగ్ కి దాంతోపాటు విఎఫ్ఎక్స్ వర్క్ కి ఇవంతా కంప్లీట్ అవ్వాలంటే ఎటు లేదన్నా 2 to 3 months టైం ఖచ్చితంగా పట్టేస్తుంది. ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ చేయాలనుకుంటే ఆగస్ట్ మాత్రమే వాళ్ళకి ఆప్షన్ ఉంది. సో ఆగస్ట్ లో పుష్ప 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిల్మ్ కి నార్త్ లోని తెలుగు స్టేట్స్ లో రెండు చోట్ల కూడా దేవరాకి ఎఫెక్ట్ అవుతుంది క్లాష్ కి వస్తే. సో ప్రస్తుతానికైతే క్లాష్ ప్రకారం అప్డేట్ ప్రకారం ఆగస్ట్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రూమర్ అయితే వస్తుంది. ఆ రూమర్ ప్లానింగ్ కూడా ఎందుకంటే పుష్ప 2 పోస్ట్ పోన్ అవ్వచ్చు అనే న్యూస్ రీసెంట్ గా వైరల్ అవడం స్ప్రెడ్ అవడం మనకు కూడా చూసాం. సో మూవీ టీమ్ అయితే రీకన్ఫర్మ్ చాలా సార్లే చేసింది. దాంతోపాటు 200 days to go అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. పోతే ఆగస్ట్ 15న పుష్పకి గ్రీన్ సిగ్నల్ అంటే హిందీలోని సింగం 3 ఫిల్మ్ తోటి పెద్ద క్లాష్ ఉంది. దాంతోపాటు తమిళ్లో కూడా పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది. అదొక పెద్ద అప్డేట్. దాని గురించి సెపరేట్ వీడియోలో మాట్లాడుకోవాలి. కాకపోతే ప్రస్తుతానికి దేవరతో పాటు ఆగస్ట్ 15న నాని ఏదో శనివారం అనే ఫిల్మ్ రిలీజ్ కూడా ప్లాన్ చేసి పెట్టుకుంటున్నారు. సో ఇవంతా నిజమా కాదా బ్రో అని చెప్పి ఒకరు అడిగితే ఖచ్చితంగా దేవరా కూడా ఈ ఫిల్మ్ తోటి క్లాష్ కి అస్సలు దిగరు. ఎందుకంటే తెలుగు స్టేట్స్ హిందీ మార్కెట్ చాలా చోట్ల లాస్ అయ్యేది అదర్ వచ్చే ఫిల్మ్స్ కే. ఆల్రెడీ హిందీలో క్లాష్ ఉన్నప్పటికీ సీక్వెల్ పరంగా తెలుగు స్టేట్స్ లో డిమాండ్ ఎక్కడే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆపోనెంట్ గా దేవరా లేదంటే నాని ఫిల్మ్ దేనికైనా లాస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సెప్టెంబర్ మంత్ కి దేవరా ప్లాన్ చేసుకుందాం అనుకున్న గేమ్ చేంజర్ ఓజీ ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో మాక్సిమం ఖాళీ లేనట్టే కనిపిస్తుంది. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే అక్టోబర్ నవంబర్ లో ఏమైనా ఫిల్మ్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ బిగ్ హాలిడేని వాళ్ళు ప్లాన్ చేసుకుందాం అనుకుంటే దివాళీ టైంలో నవంబర్ అక్టోబర్ టైంలో ప్లాన్ చేసుకోవాలి. లేదంటే డిసెంబర్ డైరెక్ట్ గా క్రిస్మస్ కే ప్లాన్ చేసుకోవాలి ఇయర్ ఎండింగ్ కి. ఆ దివాళీ క్రిస్మస్ టైం కి రాజాషాబ్ ఫిల్మ్ కూడా ప్లానింగ్ లో ఉన్నట్టు రూమర్ ఉంది. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే జై హనుమాన్ యొక్క వర్క్ ని స్టార్ట్ చేసినట్టు నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి రిలీజ్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నట్టు ప్రశాంత్ వర్మ రీసెంట్ గా తెలిపారు. సో ఖచ్చితంగా హనుమాన్ అండ్ శ్రీరాముడి కాస్టింగ్ అనేది జరగాల్సిందే. ఇప్పటికే ఫ్యాన్స్ కాస్టింగ్ లోని రానాని దాంతో పాటు రామ్ చరణ్ ని రాముడుగా ఈ అప్డేట్స్ రూమర్స్ అయితే వినిపించాయి. కానీ ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మ దీని గురించి ఒక ఇంటర్వ్యూలోని ఓపెన్ అయ్యాడు. ఆయన అయితే రాముడుగా మహేష్ బాబుని కాస్టింగ్ చేద్దామని అండ్ హనుమంతుని పాత్రలను అయితే మెగాస్టార్ చిరంజీవిని తీసుకుందాం అనుకుంటున్నారు. చాలా మందికి ఇష్టమే. తెలుగులో చాలా మంది ఇష్టపడతారు హనుమంతుడిగా చిరంజీవిని తీసుకుంటే. ఒకప్పుడు ఆయన చిన్నప్పుడు ఒక హనుమాన్ అనే ఫిల్మ్ కి డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా న్యాచురల్ గా సెట్ అయింది. అండ్ ఆయన ఓన్ నేమ్ కూడా దానికి బాగా సూట్ అవుతుంది. కానీ ఇది అస్సలు కుదరని పని గైస్. ప్రస్తుతానికంటే ఇద్దరు కూడా విశ్వాంబర అండ్ మహేష్ బాబు గారు రాజమౌళి ఫిల్మ్ తోటి బిజీగా ఉన్నారని మాత్రమే కాదు, ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మ వాళ్ళిద్దరిని మీట్ అవ్వలేదు. కానీ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు విన్ అయిన సంతోషంలో ఉన్నారు. ఆయన తర్వాత మీట్ అవుతాను బిజీగా ఉన్నారు అన్నారు. కాకపోతే ప్రస్తుతానికి ఆయన ఒకళ్ళు ఒప్పుకున్న మహేష్ బాబు పక్కన హనుమంతునిగా అలాంటి సీనియర్ యాక్టర్ ని పెట్టలేరు. ఎందుకో మీకు స్పెసిఫిక్ గా తెలిసిందే. రామబంటు క్యారెక్టర్ గా ఒక సీనియర్ యాక్టర్ అనే వాళ్ళు నార్మల్ ఏజ్ వాళ్ళతో అయితే మాత్రం అంత కంఫర్టబుల్ గా సెట్ కాదు. చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు. నార్మల్ ఏజ్ అని చెప్పలేను కానీ ఎంతైనా చిన్నవాళ్ళు కాబట్టి కొద్దిగా సెట్ కాదు. దాంతోపాటు ఇప్పుడు ఈ షూటింగ్ లో ఒకవేళ మహేష్ బాబు జాయిన్ అయితే రాజమౌళి ఫిల్మ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం, అంటే షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కొంత డిలే అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ మిడ్ లోనే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి స్టార్స్ ని తీసుకుంటే ఖచ్చితంగా 1 year లోనే అలాంటి విఎఫ్ఎక్స్ ప్రాజెక్ట్ ని షూట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి వస్తుందో రాదో కూడా క్లారిటీగా తెలియదు. సో ప్రస్తుతానికి ఈ కాస్టింగ్ అయితే కుదరని పని అని నాకు అనిపిస్తుంది. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా.